నాగనాథ్ గారు, కన్య రాశి వారికి ప్రస్తుతం సప్తమ శని అంటారు కదా, మరి వారి గోచార ఫలితాన్ని ఈ శని జయంతి రోజున ఎలా అర్థం చేసుకోవాలో మా హిట్ టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? కన్యా రాశి వాళ్ళకి ప్రస్తుతము సప్తమ శని నడుస్తుంది. ఓకే. సప్తమ శని అనగానే ముఖ్యంగా కళత్రము, పెళ్ళి, ఓకే. ప్రేమ వ్యవహారాలు, మ్మ్. మనం ప్రపోజ్ చేసిన అమ్మాయి రిజెక్ట్ చేయడం, అమ్మాయి ప్రపోజ్ చేస్తే అబ్బాయి రిజెక్ట్ చేయడం, ఓకే. లేకపోతే పెళ్లి వరకు చాలా మందిలో చూస్తున్నాం ఈ మధ్య. పెళ్లికి ముందు నెల 3 నెలల ముందు మ్మ్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనో, లేకపోతే వాళ్ళ పరిచయాలు పెరిగి వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా రిజెక్ట్ అయిపోతున్నాయి. అవును. సో సప్తమ భావము కన్యారాశి వాళ్ళకి సప్తమ శని అన్నప్పుడు మ్మ్. వీళ్ళకి శని ఏ పోర్ట్ఫోలియోని రూల్ చేస్తున్నాడు, ఓకే. అసలు శనికి జ్యోతిష శాస్త్రంలో సహజ సిద్ధంగా ఉన్న గుణాన్ని కూడా వీళ్ళు గమనించాలి. సో ఈ కన్య రాశి వారు మరి ఈ శని జయంతి రోజున ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది అంటారు? కన్యారాశి వాళ్ళు నేను ఒకవేళ రేటింగ్ ఇవ్వాలి, ఓకే. 12 రాసుల్లో మ్మ్. అపారమైన మానవత్వము, అహంకారము ఇవన్నీ తీసి పక్కన పడేసి ఓకే. ఎప్పుడు కూడా మానవత్వమే సర్వస్వం అనుకునే వాళ్ళు నేను 3 రాశులకు ఓటేస్తాను. ఓకే. అందులో కన్యారాశి వాళ్ళు ఒకళ్ళు, ఓకే. కుంభరాశి వాళ్ళు ఒకళ్ళు, ఓకే. ప్లస్ తులారాశి వాళ్ళు. ఓకే. సో వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా వీళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళలో ఆ మానవత్వాన్ని నిద్రలేపచ్చు. ఓకే. మానవత్వం నిద్రపోతుందేమో కానీ లేకుండా ఉండదు వీళ్ళకి. ఓకే. కాబట్టి వీళ్ళు మనుషులకు ఉండే కనీస అవసరాల మీద దృష్టి పెట్టాలి మేడం. మ్మ్. శని జయంతి మనకు 16వ తారీఖు వచ్చింది మ్మ్. మే మాసంలో. 15వ తారీఖు నుంచే వీళ్ళకు ఉండేటువంటి ఏమైనా ఒకవేళ యావిగేషన్స్ ఏమైనా ఉండి స్మోకింగ్, డ్రింకింగ్, నాన్ వెజిటేరియన్ ఇంక్లూడింగ్ ఎగ్, ఓకే. వీటిని వీళ్ళు అవాయిడ్ చేసి 15వ తారీఖు శరీరంలో ఎటువంటి మన మానవీయ కోణంలో చూసుకుంటే మ్మ్. మన జీవరాశుల్ని కూడా మనం ప్రకృతి అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళలో అపారమైన మానవత్వం ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు వీళ్ళు అవాయిడ్ చేసి ఓకే. 16వ తారీఖు ఎట్లనో వీళ్ళు తెల్లవారుజామున వెళ్తారు గుడికి కాబట్టి వాళ్ళు అఘోర పాశుపత హోమం కావచ్చు, శని శాంతి హోమం కావచ్చు, తైలాభిషేకం, లేకపోతే కాకులకు ఆహారం పెట్టడం, ఓకే. ఇది మనం వద్దన్న వాళ్ళ జాతకంలో శని బాగున్నాడని చెప్పిన కొంతమంది వెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. మీలో ఎంత సంపూర్ణ అవగాహన ఉంటుందో మ్మ్. ఆ సంపూర్ణ అవగాహనే మీ శివతత్వం, మీలో ఉండే తత్వం, అది బయట నుంచి వచ్చేది కాదు. ఓకే. ఆ సంపూర్ణ అవగాహన కోసమే మనము 15వ తారీఖు ఆ నియమం చెప్పాను. మ్మ్. 16వ తారీఖు మీరు మినిమం ఎంపతి, మినిమం సర్వీస్ ఓరియంటేషన్ వస్తే ఓకే. ప్రతికూలంగా ఉన్నటువంటి కాలం కూడా మీకు అనుకూలంగా అద్భుతంగా మారుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు.